సంఘంలో మార్పు సహజం. స్వేచ్ఛయే సమస్తమంటూ సన్నాయి నొక్కులు నొక్కొద్దు. విశృంఖలతకు వెన్నుకాయకండి. అరాచకత్వానికి ఆయువు పోయకండి. సంస్కారానికి సమాధి కట్టకండి. విలువల వలువలు ఊడదీయకండి. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే 7 సంవత్సరాల బాలురిద్దరు 7 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేస్తుంటే ప్రమాద గంటికలు వినపడటం లేదా? పంచు విన్న విలయం కనిపించటం లేదా? ఆవరిస్తున్న అరాచకత్వం అర్థం కావటం లేదా? ఆక్రమిస్తున్న ఆటవికత, వ్యాపిస్తున్న విచ్చలవిడితనం, వెల్లువవుతున్న విశృంఖలత మీ కళ్ళకి కనిపించడం లేదా? గారమంటూ గేములంటూ స్మార్ట్ ఫోన్లు చిన్నారుల చేతిలో పెట్టి అంతర్జాలాన్ని అందుబాటులోకి తెస్తే అందులోని అశ్లీలతకు ఆకర్షితులై బాలలు అత్యాచారాలు చేస్తుంటే అయ్యో అని సరిపెట్టుకోవాలా? అడ్డుకట్ట వేయటానికి సమరమే చెయ్యాలా? అరాచకతను అడ్డుకోవాలంటే పిల్లల ప్రవర్తనను పెద్దలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి, పరికించాలి. పాఠ్యాంశాలలో విలువల విద్య చేర్చాలి. ఆంగ్ల బోధనే కాకుండా ఆదర్శ జీవనం కూడా నేర్పాలి. చట్ట నిబంధనలపై అవగాహన కల్పించాలి. మార్పు సహజమే, కానీ ఆ మార్పు సహజ సిద్ధంగా ఉండాలి, విశృంఖలత్వంగా ఉండకూడదు.